దివ్య వనం ఒకవైపు, తీర్థ జలం ఒకవైపు, నడుమ పాదఘట్టం. ఇక్కడ అందరూ సౌమ్యులు, పూజలు పునస్కారాలు చేసుకుంటూ కష్టాలు వచ్చినప్పుడు అమ్మోరు తల్లి మీద భారం వేసి బిక్కుబిక్కుమని ఉంటామేమో అని పొరపడి ఉండొచ్చు. ఆపదొస్తే ఆ అమ్మోరు తల్లే మాలో ఆవాహించి ముందుకు పంపుద్ది. ధర్మస్థలి. ఆ ధర్మస్థలి ఎలా అవుతుంది? పాదఘట్టం గుండెల మీద మోపిన కాళ్ళు ఇంకా చచ్చుబడిపోకుండా ఉన్నాయంటే ఇంకా ఏం చూడాలనుకుంటుందోనయ్య మహాతల్లి. పాదఘట్టం వాళ్ళ గుండెల మీద కాలేస్తే ఆ కాలు తీసేయాలట. కాకపోతే అది ఏ కాలా అని. ఊళ్ళోకొచ్చి ఒక్కిద్దరు ముక్కు మొహం తెలియని నా కొడుకుల్ని కొట్టి ఏదో చేసేసాననుకుంటున్నావా? నేనొచ్చానని చెప్పాలనుకున్నా, కానీ చెయ్యటం మొదలు పెడితే సిద్ధా తెలుసా మీకు? కామ్రేడ్,